బియ్యం దొంగ పేర్ని నాని పందికొక్కుల 7,577 బస్తాల పేదల బియ్యం బొక్కితిని నీతి కబుర్లు చెప్తున్నాడని మంత్రి కొల్లు రవీంద్ర మండిపడ్డారు. మహిళల్ని అరెస్టు చేయొద్దని ముఖ్యమంత్రి తనని వారించనడం పెద్ద జోక్ అని అన్నారు. భార్య పేరు వాడుకుని సానుభూతి పొందాలనుకోవడం సిగ్గుచేటన్నారు. దొంగతనం చేసి డబ్బులు తిరిగి ఇచ్చేసినంత మాత్రాన దొరైపోడు, దొంగ దొంగే అని మంత్రి రవీంద్ర అన్నారు. బియ్యం దొంగ పేరు నాని పందికొక్కులాగా 7,580 బస్తాల బియ్యాన్ని బొక్కేసి ఇవాళ వచ్చి నీతి కబుర్లు చెప్తా ఉన్నాడు. మళ్ళీ ఒక డ్రామా, ఒక అపూత కల్పన సృష్టించాలని ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. 7,585 బస్తాలు దగ్గర ఒక బస్తా 2 బస్తాలు కాదు. ఇవన్నీ కూడా పేద ప్రజలకి ప్రభుత్వం పంచాల్సినటువంటి బియ్యాన్ని నీ సొంత గోడౌన్లో తరలించేసి, గోడౌన్ నుంచి డబ్బులు కొట్టేసి, కనీసం మీ భార్య పేరు మీద ఉంది గోడౌను, రేపు పొద్దున ఏదైనా వస్తుందని భయం బొంకు లేకుండా ఇవాళ మళ్ళీ బొంకుతా ఉన్నాడు వచ్చి. ఇంకా పైగా ముఖ్యమంత్రి గారికి వెళ్ళి నేను ఏదో చెప్పానని, ఆడవాళ్ళని ఎందుకు చేస్తామని చెప్పి ముఖ్యమంత్రి గారు అన్నారని, అక్కడ మంత్రులందరూ ఉన్నారని, ఎమ్మెల్యేలు ఉన్నారని. ఎందుకయ్యా నువ్వు ఇంకా ఇంత సిగ్గుమాలినటువంటి, ఇంకా అసలు మనిషి పుట్టకే కాదు నీది, అసలు మనిషివే కాదు, ఒక ఇంగిత జ్ఞానం లేనటువంటి వ్యక్తివి నువ్వు. నీ భార్యను అడ్డం పెట్టుకుని నీ భార్య ద్వారా ఇవాళ రాజకీయంగా లబ్ధి పొందాలి, లేకపోతే సింపతి పొందాలని నువ్వు అనుకుంటున్నావేమో. అది సాధ్యం కావు. బియ్యం దొంగ.